సీతాలు బాబు రూమ్ క్లీన్ చేసావా? చేశానమ్మగారు. ఏం గోవిందు బాబు రూమ్ లో కర్టన్స్ మార్చమన్నాను, మార్చావా? మార్చానమ్మా. కరీం అమ్మా, అబ్బాయి కారు రెడీ చేసావా? సర్వీసింగ్ చేసి అన్ని రెడీగా ఉంచానమ్మగారు. వెరీ గుడ్. ఏ రాముడు అబ్బాయి బుక్ షెల్ఫ్ క్లీన్ చేసావా? క్లీన్ చేశానమ్మగారు. అవును, ఈయన గారు ఎక్కడ? ఇందాక వంట రూమ్ లో చూశానమ్మగారు. అక్కడ ఈయన గారు ఏం చేస్తున్నట్టు? నేను ఏం చేస్తున్నాను అన్నది ప్రశ్న కాదురా, ఎలా చేస్తున్నాను అన్నదే ప్రశ్న. బొందు చూసావు ఎలా తయారైందో, ఇక దానిలో పాకం పోసామంటే లడ్డు తయారైంది అనమాట. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. స్వీట్ చరిత్రలో దీనికి ఒక గుర్తింపు ఉంటుందిరా. ఏమండి? ఏమిటండి ఈ వేషం? వంటవాడి వేషం. వంట మీరు చేయటం ఏమిటండి? వంట నేను చేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, వంట నేను ఎందుకు చేస్తున్నాను అన్నదే ప్రశ్న. అబ్బాయి కోసం వారం రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడు కదా, నా చేతో తయారు చేసిన స్వీట్స్ పెట్టాలని. సరే గాని ఆ వంట ఏదో వాళ్ళు చేస్తారు, ముందు మీరు రెండు అబ్బాయి వచ్చే వేళ అయింది. ఆ డ్రెస్ మార్చుకోండి. దానిలో పాకం పోసి త్వరగా లడ్డు చేసి. వైజాగ్ నుంచి కారులో బయలుదేరిన వాడు ఇంకా ఇంటికి రాలేదేమిటండి? ఎందుకు రాలేదు అన్నది కాదు ప్రశ్న, ఆలస్యం అయితే ఫోన్ ఎందుకు చేయలేదు అన్నదే ప్రశ్న. అదిగో బాబు ఫోన్. హలో బాబు మురళి, నేను రా నీ డాడీని మాట్లాడుతున్నాను. ఏమిటి, నీకు డాడీ లేడా? చిన్నప్పుడే ఫాదర్ చచ్చిపోయాడు. రామచంద్ర ఎవరా నువ్వు? అరిచేతో వైకుంఠానివా? ముందు ఆ చేతిలో ఫోన్ పెట్టి. అయితే అబ్బాయి ఫోన్ కాదనమాట. ఇదేదో రాంగ్ నెంబర్. ఇంతవరకు అబ్బాయి ఫోన్ చేయలేదు అంటే అయితే బయలుదేరుంటాడు. దండను కాసేపు సోఫా మీద పెడతాను, చేతులు పెడుతున్నాయి. అబ్బాయి వచ్చే వరకు నువ్వు ఈ దండతో అలా ఉండాల్సిందే. వాడు రావడానికి ఏడాది పెట్టినా సరే నువ్వు ఈ దండతోనో అది హారతోనో అలా ఉండాల్సిందే. అంకుల్ పెంకులంటూ నువ్వు వచ్చావురా. అబ్బాయి ఇక్కడ హీరో ఎంట్రీ ముందు సైడ్ క్యారెక్టర్ అడ్వాన్స్ గా రావాలి అంకుల్, నీకు తెలీదా? అడుగు మన హీరో. డాడీ, మమ్మీ. మీరు యువతలు రండి. బాబు నువ్వు అక్కడే ఉంటు. ఇన్ని బహుమతులు పొందిన నీ మీద ఎంత మంది కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. ఏ సీతాలు బాబు దిష్టి తీసి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. బాబోయ్ బాబు, నువ్వు మీ కాలేజీ తరఫున పోటీలకు వెళ్ళి మన ఊరికి, మీ కాలేజీకి, మన కుటుంబానికి, నాకు ఎంతో పేరు తీసుకొచ్చావు. నాకెంతో ఆనందంగా ఉంది. డాడీ ఏమిటిది? మీరు దండ వేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, దండ ఎందుకు వేశావు అన్నదే ప్రశ్న. అబ్బా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అయింది, ముందు బాబు లోపల రాని. బాబు ఏరా బాబు, ప్రయాణం బాగా జరిగిందా? కారులో అంత దూరం ప్రయాణం చేసి ఎంత అలసిపోయావేమో, ముందు వెళ్ళి స్నానం చేసి. ఓకే మమ్మీ, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. అరే బాబు, నువ్వు తొందరగా స్నానం చేసి రావాలి. నీ కోసం నేను మైసూరు పాకు నేను స్పెషల్ గా తయారు చేశాను. ఆంటీ, మరి మా ఇంటికి వెళ్ళి వస్తాను. అదేమిటి విష్ణు, ఈ రోజు మా బాబుతో పాటు నువ్వు ఇక్కడే భోజనం చేయాలి. భోజనం చేద్దామని ఎంతో ఆశపడి వచ్చాను ఆంటీ, కానీ బ్రతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడిని. అంకుల్ వంటతో మాత్రం రిస్క్ చేయదలుచుకోండి. ఇప్పటికే నేను చూసిన వాళ్ళంతా ఆంధ్రదేశంలో కరువు వచ్చిందా అనుకుంటున్నారు. ఒక్కసారి నా చేతి వంట రుచి చూసామంటే నీకు ఆ కొరత తీరిపోతుంది. మా వాళ్ళగా వెండి కప్పులు కాకపోయినా కనీసం గాజు కప్పులైనా కొడతావు. మాట్లాడకుండా ఈ 2 లడ్లు కూడా తిను. చాలమ్మా చాలు. వారం రోజులు నీ చేత్తో భోజనం పెట్టలేదని అన్ని రోజులు భోజనం ఈ రోజే పెట్టిస్తున్నా. బాబు, ఆ మైసూరు పాకం ముక్కోటి వేసుకోరా, నీ కోసమని నేను స్పెషల్ గా తయారు చేశాను. దీని జోలికి మాత్రం వెళ్ళకరా మురళి. ఇందాలు నేను తినబోతే పన్నుడి లోపలికి వెళ్ళిపోయి. అంటే ఏమిటో నీ ఉద్దేశం? నేను తయారు చేసిన ఆ మైసూరు పాకం ఎందుకో పనికిరాదనే? అన్ని అనలే కదా అంకల్, తినడానికి పనికిరాదు తప్ప చెప్పులకి మేకులు కొట్టడానికి, శత్రువులు రక్తం కారేటట్టు కొట్టడానికి బాగా పనికొస్తుంది. వాడి మాటలు పట్టించుకోక డాడీ, మైసూర్ పాక్ బ్రహ్మాండంగా ఉంది. విన్నావుగా విశ్వచక్రం, మా వాడే ఉన్నాడు. వంటకం ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న, ఎంత ప్రేమాభిమానాలతో తయారు చేశాడు అన్నదే ప్రశ్న. ఆ ప్రేమాభిమానాలు వాడికి తెలుసు కనుకే అవంత రుచిగా ఉన్నాయన్నాడు. ఆ తులసి, వాడికి ఇంకా రండి. నాకేదో భయమేస్తుంది నాన్న. భయం ఎందుకమ్మా, నువ్వు కొత్త హీరోయిన్ వాళ్ళకి పరిచయం చేస్తాను. నువ్వు యాక్టింగ్ పేరుతో మెల్లిగా వాళ్ళని వల్ల వేసుకున్నావు అనుకో, కానీ కట్నం లేకుండా రాజానంటే మొగుడు దొరుకుతాడే. కానీ అది మోసాన్ని పెంచుకుంటున్నావు నాన్న. మోసం ఏంటే పిచ్చి పిల్ల, ఆస్తి పాస్తుల నిక్షేపం లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి చేసే పని మోసం రే, తెలివితేటలు అంటారు. ఒక విషయం, నువ్వు నా కూతురు అని వాళ్ళు తెలియకూడదు. అతను ఏదైనా చేస్తే అదే నాకు కావాల్సింది. వెంటనే వాడికి నేను కట్టబెట్టేస్తాను. వీరి పేరే నటశ్రీ, దండం పెట్టు. వీరి వంశం పేరు నటనా వంశం. వీరి తండ్రి పేరు నటనారావు. వీరి తల్లి పేరు నటమ్మ. వీరి ఇంటిలోనూ, వంటలోనూ, కంటిలోనూ, తొంటిలోనూ ఉండేదంతా నటనే అనుకోండి. ఇదివరకు ఏ నాటకాల్లో నటించారు నటశ్రీ? నీతోనే లేచొస్తా
అన్న నాటకంలో వీరు అద్భుతంగా నటించేసరికి జనం హాల్ నుంచి స్టేజీ మీకు వచ్చి వీరు వెంటపడ్డారు. తగులుకుంటే తంట అన్న నాటకంలో హీరో వీక్ గా ఉన్నాడు కదా అని వీరు విలన్ తగులుకునేసరికి వాడు వీరిని వదిలించుకోలేక గుండె తెచ్చాడు. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా. ఈ నాటకంలో ప్రైజులన్నీ వీరికే ఇచ్చిన కారణంగా జడ్జీలు జనాలకు అందకుండా పారిపోవాల్సి వచ్చింది. పాపం వారు ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. గుడ్, ఎక్సలెంట్, సూపర్. ఇన్నాటికి నా కళ ఫలించిందన్నమాట. ఏది ఒక్క ప్రేమ డైలాగ్ చెప్పు. సెంటిమెంట్ డైలాగ్స్ లో అది నెంబర్ 1. అందుకే వారు ఆ డైలాగ్ తో మొదలెట్టారు. చూడమ్మా, నా రాజా అంటూ కావలించుకోవాలి. నా రాజా. అమ్మో, భయంకరంగా చేస్తోంది. మా నటిలా ఉంది. దాని యాక్టింగ్ పూర్తిగా చూస్తే మీరు అవ్వలేదు సార్. పదకు, గట్టిగా పట్టుకో. అమ్మాయ లంక పడిపోయింది. ఇక జీవితాంతో అదే మీ హీరోయిన్. మమ్మీ, ఉదయమే ఇలా జాగింగ్ చేయడానికి కారణం నా ఆరోగ్యం కోసం. నువ్వు ఇలా తులసి మొక్కకు పూజ చేయడానికి కారణం? ఏ ఆడదైనా తులసి మొక్కకు పూజ చేయడానికి కారణం కట్టుకున్నవాడు కన్నవాడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని బాబు. అది సరే మమ్మీ, అందుకోసం ఏదో దేవుడు పూజ చేయక ప్రత్యేకంగా తులసి మొక్కకు పూజ చేయటం ఏమిటి? పురాణాల్లో తులసి అనే ఒక పవిత్రమూర్తి అనేక మంది మహిళల కోసం తన భర్తనే శిక్షించి మహిళా లోకానికే ఆదర్శప్రాయమైంది. అందుకే ప్రతి ఆడది ఉదయాన్నే తులసికి పూజ చేస్తుంది. గుడ్ మార్నింగ్ బాబు. గుడ్ మార్నింగ్ డాడీ. ఏమిటి ప్రొద్దున్నే మీ అమ్మతో తులసి కోట దగ్గర డిస్కషన్ మొదలెట్టావు? మరేం లేదు డాడీ, తులసి మొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాను అంతే కదా మమ్మీ. అది సరే గాని నీకెన్నిసార్లు చెప్పానురా ఆ ఇంగ్లీష్ లో మమ్మీ మమ్మీ అని పిలవద్దని. నోరారా అమ్మా అని పిలువు, నాకు అదే ఇష్టం. అలా పిలిచినందుకు సారీ అమ్మా. ఇంకెప్పుడు అమ్మా అని పిలుస్తానుగా. ఏమని పిలిచాడన్నది కాదో ప్రశ్న, ఎంత ఆప్యాయంగా పిలిచాడన్నదే ప్రశ్న. సరేలేండి, ఇక మీరు ప్రశ్నలు మొదలుపెట్టి ఆలోచన చేయకండి. త్వరగా రండి, టిఫిన్ చేద్దరు గాని. అలాగే రా బాబు. వాడు మన బిజినెస్ లో పెట్టుబడి పెడతాడా లేదా అన్నది ప్రశ్న కాదయ్యా, డాలర్స్ రూపంలో పెడతాడా లేదా అన్నదే ప్రశ్న. అవునయ్యా, లేకపోతే మనకి ఎక్స్చేంజ్ ప్రాబ్లం వస్తుంది. జస్ట్ మినిట్. ఎవరు? బెనర్జీయా? ఏంటి వెంటనే బయలుదేరావాలా? అలా అయితే ఒక పని చేస్తాను, నేను ఈ పూట సింగపూర్ బయలుదేరి వెళ్ళి అక్కడ మన వాళ్ళతో డీల్ ఫినిష్ చేసుకుని అటు నుంచి అంటే దుబాయ్ బయలుదేరి వస్తాను. ఓకే? అలాగే. డాడీకి మళ్ళీ ఫారెన్ ట్రిప్ వచ్చినట్టుందే. ఆయనకి ఇదే కొత్త బాబు, నెలకి 20 రోజులు దేశాలు పట్టుకుని తిరగటమే. ఓకే ఏమో, అలా తిరిగి శ్రమ పడుతున్నాను కనుక ఈ రోజు ఈ సిటీలో నెంబర్ 1 బిజినెస్ మ్యాగ్నెట్ గా ఉన్నాను. అసలు ఎలా తిరుగుతున్నాను అన్నది ప్రశ్న కాదు, ఎందుకు తిరుగుతున్నాను అన్నదే ప్రశ్న. కరెక్ట్ డాడీ, నీకు ప్రశ్నలు తప్ప జవాబులు ఉండవా? వేయబోయి నువ్వు ప్రశ్న, నేను జవాబు చెప్తాను. ఎప్పుడో మీరు జవాబు చెప్పలేని ప్రశ్న వేస్తాడు, ఆ తర్వాత మీకు జవాబు ఉండదు, ప్రశ్న ఉండదు. ముందు తినండి. ఏమిటి ఇడ్లీయా? ఇడ్లీలో కారపొడి నెయ్యాలంటే నేను తిన్నా. అమ్మా, నాకు జరిగిన అన్యాయానికి మీరే న్యాయం చేయాలి. ఏమిటి నీకు జరిగిన అన్యాయం? ఎన్నో ఏండ్లుగా నేను ఆ యజమాని దగ్గర పనిచేస్తున్నాను. నా బలహీనత తెలిసి కూడా అనాథగా నన్ను ఉద్యోగాల నుంచి తీసేశాడు. నేను తినే ఫుడ్డులో మట్టి కొట్టేశాడు. ఈ అభాగ్యుని ఆకలి కేకలు, గుండె మంటలు, ఆ దుర్మద అంత ధనవంతుడు. ఆపు, నీ డైలాగ్ లాపు. నీ ఉద్యోగం ఊడిపోయింది అంతేగా? పాత లోపలికి. ఎక్కడ జస్టిస్ జగన్నాథం గారు? తాను న్యాయమూర్తి అయ్యుండి ఒక పేదవాడికి అన్యాయం చేస్తారా? ఎవరమ్మా నువ్వు? ఎందుకలా ఆవేశంగా అరుస్తున్నావు? ఈనాటి సమాజంలో అధర్మాన్ని అన్యాయాన్ని ఎదుర్కొనే మనిషిని. ఇతన్ని హఠాత్తుగా ఉద్యోగంలోంచి ఎందుకు తీసేశారో అడగడానికి వచ్చాను. విషయం తేల్చుకోవడానికి వచ్చాను. ఇంటి పని వంట పని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చూసుకోరా అని వాడికి ఉద్యోగం ఇచ్చాను. కానీ నాటకాల పిచ్చితో తన బాధ్యతలు మరిచిపోయి ప్రవర్తించడం వలన వాడిని ఉద్యోగంలో నుంచి తీసివేశాను. నాది నాటకాల పిచ్చి కాదు సార్. నేను పనులు మానేసి డైలాగులు చెప్పడం లేదు. కాఫీ కలుపుతున్నా, కూర తరుగుతున్నా. నాలోని కళాకారుడు కుదురుగా ఉండకపోవడం వల్ల అప్పుడప్పుడు అలా రెచ్చిపోతుంటాను. తప్ప అమ్మా? అంత మాత్రానా నీ ఉద్యోగం తీసే హక్కు ఆయనకి ఎక్కడుంది? నన్ను అడుగుతారేమిటి? ఆయన అడగండి. ఉద్యోగం ఇచ్చిన నాకు తీసేసే అధికారం ఎందుకు లేదు? లేదు యువర్ ఆనర్, అకస్మాత్తుగా పనిలోంచి తీసేసే అధికారం మీకు లేదు. ఒక్క నెల నోటీసైనా ఇవ్వకుండా ఏ యజమాని తన పనివాణ్ణి తీసేయడానికి వీల్లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్, బ్రహ్మాండమైన ఆర్గ్యుమెంట్ మా. ఈ పాయింట్లన్నీ ఆయనకి తెలియవు. కొంచెం గట్టిగా అడగండి. నా ఉద్యోగం నాకు అతిగా అంటే ఉద్యోగం నుంచి కాదు, ఊళ్ళో నుంచి గంటించి వేయగల జాగ్రత్త. అబ్జెక్షన్ యువర్ ఆనర్, మీరు వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడుతున్నారు. ఆల్ రైట్, అబ్జెక్షన్ సస్టైన్. మీ ఆర్గ్యుమెంట్స్ చాలా పవర్ఫుల్ గాను కన్విన్స్ గాను ఉండటం వలన అతను ఉద్యోగంలో చేర్చుకుంటూ కేసు ఎత్తివేయడమే. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. అమ్మా, మీ ఆర్గ్యుమెంట్ కి సార్ అదిరిపోయారు. జస్టిస్ జగన్నాథం కూతుంటే ఏమనుకున్నారో బడుద్దాయి.
ప్రత్యర్థులు ఎవరైనా ఆర్గ్యుమెంట్ లో చిత్తు చేసేయగలరు. కరెక్ట్ సార్. అసలు అమ్మాయి గారు లా చదివి కోర్టు హాల్లోకి ఎంటర్ అవుతే వారం తిరగకుండా టాప్ మార్చేస్తారు. నువ్వు పని మానేసి కూర్చుని హరికథలు చెబితే నీ టాప్ పైకి లేచిపో. Well said. వద్దు సార్, కాఫీ కావాలి సార్. ఫ్రెష్ గా వేడిగా త్వరగా. ఒక్క క్షణం.